నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తే పంట చేతికి అంది వచ్చే దశలో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు అన్నదాతల ఆశలను చదిమేశాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి, రాయనపేట, కానాయిపల్లి గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. రైతులు సాగు చేసిన మామిడి, వరి పంటలు వడగళ్లతో దెబ్బతిన్నాయి. జిల్లాలో 30 ఎకరాల మామిడి తోటలు పూర్తిగా కాయలు పోయాయి. సంకిరెడ్డిపల్లిలో సుమారుగా 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ప్రస్తుతం వరి చివరి దశలో ఉండగా వడగండ్లతో పూర్తిగా గింజలు రాలిపోయాయి. దీనితో పంట చేతికి అంది వస్తుందని ఆశించిన రైతులకు వడగళ్ల వాన నిరాశనే మిగిల్చింది. పంట సాగుకు చేసిన పెట్టుబడి ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కౌలు ఎలా చెల్లించాలో, తెచ్చిన దగ్గర పెట్టుబడి ఎలా ఇవ్వాలో తెలియక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు బోడగైతే పెద్ద కాయలు కాయలు ఆడవండి వడ్లేదు కేసరి సూపర్ ఉంటుంది. ఫ్రూట్ ఆకుపచ్చ ఉంటుంది లోపల. డౌన్ ఉంది, ఇంకోటి గాలి పెద్దగా లేదంట.
చూడండి. ఏ మాట్లాడకు. నా పేరు విజయ్ కుమార్, సంకిరెడ్డిపల్లి గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా. మేము ఈ యాసంగిలో వరి వేసాము, లావు రకాలు వరి వేసాము. అయితే ఈ రాత్రి పడిన వడగండ్లకి మొత్తము కూడా పంట మొత్తం చేతికొచ్చే దశల్లో మొత్తం కూడా నేలపాలై మొత్తం రాలిపోయింది. ఇటు పంట మాకు ఒక్క రూపాయి కూడా వచ్చేటట్లేదు, కంప్లీట్గా నాశనమైనాం. మేము కనీసం వచ్చేసి 22 ఎకరాలు సాగు చేసినాము. ఈ 22 ఎకరాల్లో కూడా మాకు మొత్తం కోస్తే కూడా ఒక 3 ట్రాక్టర్ల ఒడ్డు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమి చేయాలనో తోచడం లేదు. దీని మన పై అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి చూసి మా సమస్యను క్లియర్ చేసి మాకు తగు చర్య చేస్తే బాగుంటుందని, న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. చేసి ఎకరకు 50,000 దాటిందండి. ఇప్పటికైతే ఇంకా కోసుకుంటే కనీసం 5,000, 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే కోస్తే కూడా దానికి ఖర్చు కూడా, పంట ఖర్చు కూడా వెళ్ళదు సార్. నా పేరు నరేందర్ రెడ్డి, నాది కొత్తకోట గ్రామం. అయితే నేను సంకిరెడ్డిపల్లి శివార్లో మామిడి తోట పెట్టాను 4.5 ఎకరాలు. దానికి రాత్రి వచ్చిన అకాల గాలికి, వర్షానికి 45-50% మొత్తం ఉన్న కాయ రాలిపోయింది. నేను సేంద్రియం అంటే ఆవు ఎరువులతో చేసే రైతుని నేను. దీనివల్ల నాకు బాగా డ్యామేజ్ అయింది. నేను 6 లక్షలు 7 లక్షలు అమ్ముదాం అనుకున్నా. దీనికి 45-50% పోయింది. నాకు 2-2.5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కాయలు కూడా ఎవరు కొనే పరిస్థితి లేరు. ఇదంతా కింద పడినందుకు దెబ్బతింటుంది కాబట్టి కాయ కూడా ఎవరు కొనే పరిస్థితి లేరు. ఇప్పుడు నేను ఏమన్నా ఇచ్చినా కానీ ఎవరికి తెలిసిన వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేదే తప్ప మిగతాది నేను అమ్ముకోలేను, నేను మార్కెట్ చేయలేను. వేరే రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ గాలికి రాత్రి చాలా రైతులు కూడా కాయలు రాలినాయి మా చుట్టుపక్కల తోటల్లో. నాకు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఒక 3.5-4 లక్షల దాకా నష్టమైంటుంది నాకు. ప్రభుత్వ పరంగా నాకు ఏదైనా సాయం చేసేది ఉంటే, ఎందుకంటే పెట్టుబడి కన్నా వస్తే బాగుంటుండే. మాకు లాభాలు పక్కకు పెట్టేసి మాకు పెట్టుబడి చేసిన దానికన్నా మేము కూడా వాచ్మెన్లను అది ఇది పెట్టుకుంటాం కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మంచిగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణ. ఓనగాళ్ళు పడ్డది మొత్తం, పంట పైకి రాకుండా మొత్తం పోయింది. ఇంకా చేను ఏం లేకుండా వేసినాం. ఒక 10 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు వేసినాం, మళ్ళీ ఒక 6 ఎకరాలు వేసినాం. మొత్తం పోయింది, చేను ఏం లేదు. ఏమైంది, ఓనగాళ్ళు పడ్డది మొత్తం భూమి పాలు అయిపోయింది. చింతలు చేస్తున్నాం. ఇంకా రాత్రి పెట్టుబడి మస్తు అయింది. ఇంకా ఎకరాకి 50,000 అయింది పెట్టుబడి. ఎంత నష్టం అయితే ఏం దొరకదు ఇంకా దానిలో నష్టం. గడ్డి కోసుకునాల్సిందే. సంకిరెడ్డిపల్లి, మాది సంకిరెడ్డిపల్లి చేసేవాటిలో కొత్తగూడ మండలం, తిరుపతి అన్న పేరు. వనగాన్లు పడి రాత్రి 8 ఎకరాలు 2 ఎకరాలు కౌలు చేసాను, 6 ఎకరాలు సొంతం పొలం. సంకిరెడ్డిపల్లి వనగాన్లు పడి గాలి మోడం మొత్తం గాలిపోయింది. రాత్రి 8:30-9 వరకు మధ్యలో పడది. మీరు ఏమైనా నష్టపాలు ఉంటే ఏమంటే మీ అక్కర మీ దయ్యగాలు చేయాలి. 8 ఎకరాలు చేసాను, 2 ఎకరాలు కౌలు, సొంతం పొలం 6 ఎకరాలు. ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి ఇంకా తెల్లదు, ఎకరకు 30,000 చిల్లర అయింటుంది. ఇంకా లెక్కలో మీరు ఇంకేదో మీరు అక్కడిచ్చి మీ దయ్యగాలు చేయాలి. ఏమైంది అసలు? వానగాళ్ళు గాలి వానం అంతా వచ్చి రాలిపోయింది. ఆరగట్టి ముందర రేపు 15 దినాల కోసం ముందర. రాములు నా పేరు, సంకిరెడ్డిపల్లి గ్రామం, కొత్తకోట మండలం. మాది రాత్రి వనగండ్ల వన పడి మొత్తం పొలం వల్ల నష్టమైంది. ఈ నష్టపరిహారం మాకు ప్రభుత్వం పరంగా ఏమన్నా
అదే కాదు సార్ చేయవలసిన. మాది ఒక 10 ఎకరాలు చేసిన సార్. నేను 10 ఎకరాలు చేసిన, ఒక 5 లక్షల పెట్టుబడి అయింది. దాని నష్టపరిహారం మాకు కట్టి చెల్లించవాలని మేము కోరుతున్నాం. వర్షం గురించి సార్. రాత్రి వర్షం పడి వానగండ్ల వర్షం పడి మొత్తం వడ్లల్లో రాలిపోయింది. వానగండ్లు గాలి వాన అసలు మొత్తం పంటలా రాలిపోయింది సార్. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకేమైనా ఆశయ సహకారం అందించాలని మేము కోరుతున్నాం సార్. ఊరు సంకేటిపల్లె. నేను ఆడి మట్టిని నా పిల్లలు పట్టుకొని మందు కొట్టుకొని మాకు కొట్టుకొని మొత్తం రైతు మొత్తం 10 ఎకరాలు చేసుకుంటే ఒక్క గింజ చేతికి వస్తుంది సారు. ముబ్బుల మొత్తాన కానీ వాడి నాయన పోయింది. పిల్లల తల గంజి తాదమా మందు తాదమా ఎక్కడ పోదాము? ఇది పెట్టుబడికి కౌలు ఇది ఆడి చేస్తాం. మందు కొట్టి నా పిల్లలు రొమ్ములు వాళ్ళు లక్షల 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుని 10 లక్షల పెట్టుబడి అయిపోయి యాడ్ చేస్తాం సార్. మేము యాదనే మీకే దాయి చేసి వచ్చి చూసి ఇంతగానో అంతగా కట్టారు సార్. మీకు దెబ్బ పుణ్యం ఉంటుంది. మందు కొట్టి ఆ మందు కడుపులోకి పోయి ముక్కులోకి పోయి పిల్లగాళ్ళు ఎవరు లేకుండా అయిండు. ఇది నష్టమే సార్. మేము ఏం చేస్తాము ఇంకా ఇప్పుడు మొత్తం 20 ఎకరాల్లో 10-15 లక్షలతో నష్టమైంది సార్. ఇప్పుడు కొయ్యం కూడా దీన్ని మేము కొయ్యితే కూడా దాన్ని మిషన్ ఖర్చు వెళ్ళదు. 30,000 అవుతాయి సార్. కోసుకొని ఏం చేస్తాం? కావులు ఇడిచిపెడతాడు. అంత కౌలు పొలం అది నా సొంత పొలం కాదు. నా చేతగాని పిల్లగాని పెట్టుకొని ముసలు పెట్టుకొని ఇంత తిప్పల చేసుకొని ఇంత నష్టం అయిపోయి మాకు ఇక్కడ తోస్తలేదు. ఇంతవరకు గంజి కూడా మేము భూమి కొడుకోలేదు ఇంతవరకు. ఆ చేను చూసి ఏం చేస్తాం సార్ చెప్పం. నష్టపరిహారం యాదంత చూసి ఇస్తే కౌలోడు మళ్ళీ కౌలు ఇడిచిపెడతాడా? ఆయన చేస్తాడు పిడి సంచులోడు ఊకుంటాడా? ట్రాక్టర్ దున్నితోడు ఊకుంటాడా? నాటుకులు ఒక్కొక్క ఎకరకు 7,000 ఇచ్చి నాటిచ్చినాము. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా అయింది. మళ్ళీ ఏం చేస్తాం సార్? మాకు కడుపు గంజి పడుతుంది. ఎక్కడ ఏమైనా చేసుకుందాం అనిపిస్తుంది. పరపరగా ఆదుకోండి, మీకు దండం ఉంటుంది చేస్తాం. ఎకరకు ఇంత అంత ఇస్తేనే పిడి సంచులోడికైనా కట్టుకుంటాం. మన కష్టం అంటే పాయ కానీ పిడి సంచులోడు ఎవడు ఇడిచిపెడతాడు? కౌలోడు ఎవడు ఇడిచిపెడతాడు? నాటోడు నాటుకి ఇస్తుంది. అన్నిటికీ అనిచ్చినాం సార్. ఏం చేస్తాం? ఇప్పుడు ఇట్లా అయింది మా పరిస్థితి. వాన ఒక్కనాడు వచ్చింది నాచి పెట్టిపోయా.